మీరు ఏమైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే ముందు ఇవి మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కోండి. అప్పుడు మీకు ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట, కొనాలా వద్దా అనేసి, అండ్ ఎటువంటి ఫోన్ కొనాలి అని. సో మనం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు 8 స్టెప్స్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. 8 జాగ్రత్తలు తీసుకోవాలి. చూద్దాం ఉంటాను. సెకండ్ స్టెప్స్ మనం వీడియో వరకు చూడండి, అప్పుడే మీకు కొంచెం అందుబాటు అనమాట. గైస్ ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ వచ్చేసి రీసెర్చ్. గైస్ మనకు ఫోన్ కొనే ముందు ఆ ఫోన్ ఒరిజినల్ అని ఆ 500 మనం ఎగ్జాంపుల్ 5000 పెడుతున్నాం, 5000కి ఆ ఫోన్ వర్తా కాదని మనం చూసుకోవాలి. చూసుకున్నాక ఆ ఫోన్ కొనుక్కోవాలి. అది ఏ ఫోన్ అయినా సరే. అదే 5000 మనం కొత్త మొబైల్ వస్తే కొత్త మొబైల్ తీసుకోండి, కానీ సెకండ్ మొబైల్ అయితే కొద్దిగా. సెకండ్ పాయింట్ వచ్చేసి సెల్లర్ వెరిఫై చేయాలి. మనం కొంతమంది ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారు. మనకు డైలీ అయితే కస్టమర్, డైలీ అయితే షాప్ అనుకో, ఆయన మనకు తెలుసు కాబట్టి ఆ షాప్లో మనం కొంటాం, తీసాం కాబట్టి. తెలియదు వాళ్ళ దగ్గరికి కొన్నారనుకో, మనల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నప్పుడు మనకి సెకండ్ హ్యాండ్ మొబైలే బాగా దారుణమైన ఫోన్స్ ఇస్తారు. అంటే ఇయ్యాలనుకుంటే రేపే పాడైపోవడం అలాంటివి ఇస్తారనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకొని మంచి సార్ దగ్గర కొనుక్కోండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మన ఫోన్ కొంచెం చెక్ చేయాలి. చెక్ చేయడం అంటే ఆ ఫోన్ బాడీ పార్ట్స్ అన్ని ఒరిజినల్ కాదా, బ్యాటరీ పవర్ బాగుందా బాగలేదా, సాఫ్ట్వేర్ ఇంకా వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా, హార్డ్వేర్ ఎలా వర్క్ అవుతుంది, పైన కాంబో ఎలా ఉంది, సైడ్స్ ఇవన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి గైస్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది గైస్. మన సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ఈ ఫోన్ దొంగతనం చేసిందా లేకపోతే ఎవరన్నా అమ్మేశారా, అది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే ఈఎంఐ నెంబర్ తీసుకొని మీరు గూగుల్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటే ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేస్తే అది స్టోరేజ్ మొబైలా, మనమే ఎవరన్నా అమ్మేశారని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు స్టోరేజ్ మొబైల్ కొన్నారనుకోండి సెకండ్ హ్యాండ్స్లో, రేపు పొద్దున మీ మీద కేసు వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని ఫోన్ కొనుక్కోండి గైస్. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి బ్యాటరీ పవర్ చూసుకోవాలి, ఇందాక చెప్పేశాను. అండ్ సిక్స్త్ వచ్చేసి సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్, ఇందాక చెప్పేసాను. మీరు సాఫ్ట్వేర్ గురించి ఫుల్గా మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ తీసుకున్నామని వాళ్ళు ఏదో కొంచెం దాన్ని చెక్ చేసి చెబుతారు కొనాలా వద్దా అనేది. ఒకవేళ చెక్ చేయకుండా తీసుకుంటే ఏమైందంటే మనం యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ఫోన్ వర్క్ అవ్వకుండా ఉండిపోవచ్చు. దాంతోపాటు ఈ రోజే కొన్నా, ఈవినింగ్ దాకా బాగా ఉంది, ఇంటికి పోయిన కాసేపటికే ఫోన్ పాడైపోయింది, అతని దగ్గరికి వేస్తే అతను మనీ ఇస్తారు ఎవరో మనకు తెలియదు. సో మీరు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సెవెంత్ స్టెప్ వచ్చేసి వారంటీ రిటర్న్ పాలసీ గైస్. ఇది కూడా మేజర్ పాయింట్. మన సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్నప్పుడు చాలా మందికి అది జరిగే ఉంటుంది. ఇప్పుడు మొబైల్ కొంటాం, అక్కడ షాప్ దగ్గర సూపర్గా కొత్త ఫోన్ లాగా భలే వర్క్ అవుతుంది, ఇంటికైనా కాసేపటికి మనకు ఆ ఫోన్ అనేది పాడైపోతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ముందే రిటర్న్ పాలసీ ఉందా లేదా, వారంటీ ఎన్ని రోజులు ఏంటి అడిగి ఉంటేనే తీసుకోండి. లేకపోతే ఆ ప్రైస్కి కొంచెం ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకుని కొత్త ఫోన్ తీసుకోండి, కానీ సెకండ్ హ్యాండ్ మొబైల్ అయితే వద్దు. అండ్ లాస్ట్లో వచ్చేసి హ్యాకింగ్ గురించి చేసుకోవాలి గైస్. ఇది ఫోన్ సెక్యూరా కదా, బాడీ పార్ట్స్ మార్చారా లేదా అని. ఒకవేళ మన ఈ బాడీ పార్ట్స్ మార్చి ఇచ్చేస్తే మన ఫోన్ హ్యాక్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో మనం వాడుతా అంటే మనం ఫొటోస్ తీసుకుంటాం, కెమెరాని హ్యాక్ చేయొచ్చు. అండ్ మనం ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ పేమెంట్ మెథడ్స్ వాడతాం కాబట్టి అప్పుడు కూడా మన ఫోన్ హ్యాక్ అయ్యి మన సెక్యూరిటీకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గైస్. సో నా పర్సనల్ సజెషన్ వచ్చేసి ఏంటంటే మీరు 5000 పెట్టి సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునే బదులు అదే 5000 ఇంకో 2000 యాడ్ చేసుకొని ఆ రేంజ్లో వచ్చే మంచి ఫోన్ తీసుకుని సెకండ్ ఫోన్ అయితే వద్దు గైస్. అండ్ ముఖ్యంగా తీసుకోవడానికి మీ ఇష్టం. మీరు కానీ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొందాం అనుకుంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మీరు ఫోన్ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి నూరికి రావు. మనం 5,000 కొన్నా అంటే దానికి వచ్చి చూసుకోవాలి, కానీ వెళ్ళి చెత్త పక్కన పడేసాను ఉండకూడదు. అందుకే ఇవే చేస్తాను అనమాట. సో మీకు కానీ కొంచెం ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ అనిపించాం కానీ ఈ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి గైస్. అప్పుడు నేను పెట్టే 10 నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.